ఇవాళ పాలమూరులో రైతు పండుగ సభ అంట. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో ముఖాముఖి. రైతు భరోసా పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటూ ఒక వార్త. పెండింగ్ రుణమాఫీలు కూడా అంటే ఏవైతే ఎవరికైతే రైతులకు రుణాలు మాఫీ కాలేదో వాటన్నిటిని కూడా ఇవాళ క్లియర్ చేసేటువంటి 3 లక్షల మంది రైతులకు రుణాలు ఏది పెండింగ్ బకాయిలు వేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా రెండోది ఏంటంటే సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నాడు. దాంతోపాటు ఇవాళ మేమందరం కూడా రైతు వేదికల్లో పాల్గొంటా ఉన్నాం. నేను కూడా బీబీనగర్ మండలం రాయరావుపేటలో ఉన్నటువంటి రైతు వేదికలో ఇవాళ పాల్గొనబోతా ఉన్నా. అక్కడ ముఖ్యమంత్రి గారు ముఖాముఖి రైతులతో మాట్లాడతారు. వీలైతే ముఖ్యమంత్రి గారితో రాయరావుపేట రైతులని మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అక్కడ అవకాశాన్ని పెట్టి. ఎందుకంటే నేను 2-3 సెంటర్లు తిరిగితే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దొంగ ప్రాపగాండ ఎక్కడి నుంచి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా మనం పోయిందా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసే మేలును బట్టి మీరు ఏ విధంగా చెప్తారు? ఒక రైతుగా మీ మాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పండి. మేము సంసారాలు చేసే ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లే. మాకు ఇచ్చిన సీలింగ్ భూములు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మాకు చెప్పిన సహాయ సహకారాలు అందించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గతకాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రైతు బంధువులు ఎవడేం బాగుపడలేదు, లాగోలో దానికి పెట్టుకున్నారు. ఎమర్జెన్సీగా లక్షలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చిందంటే ఏ గనుడు చేయలే. 10 సంవత్సరాలు ఇదే పొంకుకుంటా చేస్తాం. ఏ గవర్నమెంట్ చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు ఇవి. ఇప్పుడు కూడా ప్రతి గింజను కొంటామని వాళ్ళు కొనుగోలు కేంద్రం కింద పెట్టిండ్రు. సన్నోట్లు వేసుకున్నకి 500 రూపాయలు ఒక క్వింటల్ ఏమైనా బోనస్ చేస్తున్నట్టు రైతులు చెప్పిన సంతోషం. 50 క్వింటాలు పండించినోనికి 25,000 రూపాయలు వస్తున్నాయి. తిని విమానంగా ఉండాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మేలు. ఇంకా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది రైతుల్లో ఒరిజినల్ గా రైతుల్లో మనసులో మాట నేనే తిరిగి చెప్పిన. ఒకవేళ రైతులు ఎట్లా అంటే నేనే ఓపెన్ గా చెప్తుంటే ముఖ్యమంత్రి గారు రైతులు ఇట్లా అంటారు అని చెప్పి చెప్తుంటే, కానీ నాకే డౌట్ వచ్చి తిరిగిన ఏంది ప్రాపగాండ ఏందని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ దాని వెనకాలండి తప్పుడు ప్రచారాలు చేయిస్తా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.